హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ మరియు నివేదిత థామస్ గారు నటించిన 118 చిత్రాన్ని సమీక్షిద్దాం. 118 అనే టైటిల్ వినగానే చాలా మందికి కుతూహలంగా అనిపించి ఈ సినిమా మీద విపరీతంగా ఇంట్రెస్ట్ పెరిగింది. నిజానికి కళ్యాణ్ రామ్ గారు నటించిన లేటెస్ట్ మూవీస్ భారీ డిజాస్టర్స్. అయినా గానీ నేను ముందుగానే చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది. అలాగని సినిమా చాలా గొప్పదైతే తప్ప నేను కథలని అవసరానికి తగ్గట్లు వివరంగా విమర్శిస్తూ విశ్లేషిస్తాను. అందువల్ల ఖచ్చితంగా స్టోరీ తెలుసుకోకుండా సినిమాని చూడాలి అనుకునేవారు ఈ రివ్యూని ఇక్కడే ఆపేయొచ్చు. ఏంటి, కంటిన్యూ అవుతున్నారా? సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ సినిమా మెయిన్ డ్రాబ్యాక్ కథ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కథ యొక్క స్కెలిటల్ స్ట్రక్చర్ ఒక మెయిన్ మర్డర్, ఆ మర్డర్ వెనుక భారీ స్కామ్, ఆపై ప్రొటాగనిస్ట్ చనిపోయిన ఆత్మ ఇచ్చే క్లూస్ ద్వారా మొత్తం మిస్టరీని సాల్వ్ చేయడం. ఈ సినిమాలో మర్డర్ పార్టీస్ ఓకే, కానీ స్కామ్ పార్ట్, స్పెసిఫిక్ గా బయోమెడికల్ స్కామ్ అంటే హ్యూమన్ ట్రయల్స్ లాంటివి ఇప్పటికే మన సినిమాల్లో ఎక్కువగా వాడేసి బోర్ కొట్టిస్తున్నారు. ఇక ఆత్మ ఇచ్చే క్లూస్ ద్వారా మిస్టరీని సాల్వ్ చేసే పార్ట్ ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆ విషయంలో ఆత్మకి ప్రొటాగనిస్ట్ అంటే హీరోకి మధ్యలో కనెక్షన్ ఎక్కడా బిల్డ్ అవ్వదు. ఇక స్క్రీన్ ప్లే గురించి వివరంగా చెప్తాను. కథలాగే స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కూడా ఏమాత్రం మనల్ని సర్ప్రైజ్ చేయదు. మనం అనుకునేది ఒకటైతే వేరేది జరగడం అనేది ఎక్కడా ఉండదు. నిజానికి ప్రతి సీన్ ని జరగక ముందే మనం గెస్ చేయొచ్చు. జరిగిన తర్వాత అబ్బా ఇంతేనా అనుకుంటాం. అంతేగాని థ్రిల్లర్స్ కి కావాల్సిన ఒక అబ్బురపరిచే ట్విస్ట్ గానీ, థ్రిల్ చేసే ఎలిమెంట్స్ గానీ ఈ సినిమాలో లేవు. అంటే హీరోని ముందుగానే ఎస్టాబ్లిష్ చేస్తారు, అది ఓకే. అతనికి కలిగే కల ద్వారా విక్టిమ్ ఎవరో కూడా చెప్తారు, అది కాస్త ఓకే. కానీ మరీ సిల్లీగా విలన్ని కూడా అంతే త్వరగా చూపించేస్తారు. దాని బదులు డైరెక్టర్ కేవి గుహన్ గారు చేయాల్సింది హీరోని నార్మల్ గా ఎస్టాబ్లిష్ చేసి ఆయనకి వచ్చే కలని ఇంకాస్త అబ్స్ట్రాక్ట్ గా, అంటే విక్టిమ్ ఫేస్ కూడా అతను కనుక్కునే విధంగా ఉంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఉండేది. ఆపై ఆ విక్టిమ్ ని చంపిందెవరో క్లూస్ ద్వారా కనుక్కుంటే ఫెంటాస్టిక్ గా పనిచేసేది. ఇక్కడ ఒక సింపుల్ ఎనాలజీ చెప్తాను. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే హైదరాబాద్ నుంచి దారి తప్పి ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా క్లూస్ వెతుక్కుంటూ బెంగుళూరుకు చేరుకోవాలి. అంతేగాని బెంగుళూరు స్లీపర్ కోచ్ ఎక్కి మస్తుగా బజ్జోని మధ్య మధ్యలో ధాబా దగ్గర ఆగి చాయ్ తాగుతూ ఎక్కడున్నామో కనుక్కుంటూ బెంగుళూరు చేరుకోవడం కాదు. కథనం గురించి చెప్పుకున్నాం. ఇక డైరెక్టర్ గారు చేసిన సిల్లీ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూట్ చేసే తీరు చాలా సూపర్ ఫ్లూయస్ గా ఉంది. అంటే సినిమాటిక్ లిబర్టీస్ విపరీతంగా తీసుకున్నారు. ఉదాహరణకి అసలు హీరో ఒక ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంతే, కానీ ఒక కోటీశ్వరుని లైఫ్ స్టైల్ గడుపుతుంటాడు. సీక్రెటివ్ గా చేయాల్సిన స్టింగ్ ఆపరేషన్ లో కూడా ఫైట్ చేస్తూ క్లోజ్అప్ షాట్స్ క్యాప్చర్ చేస్తుంటాడు. ఇక విలన్స్ అయితే హీరో పక్కనే ఉన్న వారిని సునాయాసంగా గన్తో కాల్చి చంపేస్తుంటారు. హీరోతో మాత్రం తెగ ఫైట్ చేస్తుంటారు. అలా ఒక్కసారైతే ఓకే, కానీ ప్రతిసారి అంతే. ఆ మర్డర్ మిస్టరీ మొత్తం హీరోనే సాల్వ్ చేస్తుంటాడు. కానీ హీరో ఫ్రెండ్ జాయింట్ పోలీస్ కమిషనర్ మాత్రం ఫోన్ నంబర్ ట్రేస్ చేయడానికి లేక పిలిస్తే వచ్చి స్కెలిటన్ బయటికి తీయడానికి తప్ప ఎందుకు పనికిరాడు. ఇక ఆ రిసార్ట్ ఓనర్ కూడా విలన్ అయినప్పుడు మాటిమాటికి హీరోకి అదే రూమ్ కి ఎలా ఇస్తున్నాడో అర్థం కాదు. ఇక చివరిలో ఇన్సెప్షన్ కాన్సెప్ట్ ని ఇరికించే ప్రయత్నం ఏదైతే ఉందో స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు అంతా నవ్వొస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుందాం. కళ్యాణ్ రామ్ గారు మినిమలిజం చూపిస్తూ చాలా క్లాసీగా చేశారు. అక్కడక్కడ తడబడ్డా నాట్ బ్యాడ్ అనిపించారు. కానీ ఫెంటాస్టిక్ గా చేసింది మాత్రం నివేదిత థామస్ గారు. ఉన్నది కొద్దిసేపే, కానీ ఈ సినిమా సక్సెస్ అవడంలో 50% కాంట్రిబ్యూషన్ ఈమెదే. శాలిని పాండే గారికి ఇచ్చిన సీన్స్ బాగానే పర్ఫామ్ చేశారు, కానీ అసలు ఇచ్చిందే తక్కువ. విలన్స్ అందరూ చాలా చిల్లర్ గా ఉన్నారు. కానీ వర్స్ట్ గా చేసింది మాత్రం ట్రైలర్ లో అనుకున్నట్లు నాజర్ గారు. డాక్టర్ లాగా చేయాల్సింది ఏదో ఒక జోకర్ లాగా చేశారు. ఇక్కడ ప్యారలల్ చెప్పాలంటే కార్తికేయ సినిమాలో హిప్నటిస్ట్ గా జయప్రకాష్ గారు చాలా క్లాసీగా చేశారు. కథనం రాసేసి టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ కూడా చేసేసి దర్శకత్వం వహించిన కేవి గుహన్ గారిని అభినందిస్తూ హెచ్చరించాలి. ఈసారి ఇంకా వాటర్ టైట్ స్క్రిప్ట్ రాసుకుంటే మంచిది. థ్రిల్లర్ అంటేనే థ్రిల్ చేయడం, దానికి ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎలిమెంట్ ఎంచుకుంటారు. అందులో వైలెన్స్, ఫైట్స్, హారర్, ట్విస్ట్స్, పజిల్స్ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. గుహన్ గారు ఎంచుకుంది పజిల్స్. వాటిని సిల్లీగా కాకుండా ఇంకాస్త బుర్ర పెట్టి రాసుకుంటే మంచిది. కానీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఏరియల్ షాట్స్. దర్శకత్వం కూడా పర్వాలేదు. థ్రిల్లర్ కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే శేఖర్ చంద్ర గారు ఈ సినిమాకి ఇవ్వలేదనే చెప్పాలి. కానీ టెక్నికల్ గా తమ్మిరాజు గారి ఎడిటింగ్ ఈ సినిమాని కాపాడింది అని చెప్పొచ్చు. చివరిగా ఒక మాట,
118 గురించి నేను నా ట్రైలర్ అనాలిసిస్లో దీంట్లో కొంచెం ఆమిర్ ఖాన్ గారి తలాష్ మూవీ ఛాయలు కనిపిస్తున్నాయి అన్నాను. అలా అనడానికి పోలికలున్నా తలాష్ మూవీలో ఉన్న క్యారెక్టర్ ట్రీట్మెంట్ గానీ స్టోరీ డెప్త్ గానీ 118లో లేవు. బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది, కానీ 118 ఒక సూపర్ఫిషియల్ థ్రిల్లర్ గానే మిగిలిపోయింది. అందువల్ల ఈ థ్రిల్లర్ కి నేనిచ్చే రేటింగ్ 2.5 out of 5 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.